హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇల్లు G+1+ పెంట్ హౌస్ ఫర్ సేల్. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది కార్నర్ ప్లాట్, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్. ఇది ఈస్ట్ సైడ్ రోడ్డుకి ఎక్కువ లెంత్ ఉంటుంది ఇల్లు. సో ఇది చూస్తే మీరు గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK. సో ఇది హాల్ అండ్ POP కూడా కంప్లీటెడ్ అన్ని రూమ్స్కి. అండ్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంది. అండ్ డీసెంట్ సెల్ఫ్స్ కూడా మీకు మంచి డీసెంట్ సెల్ఫ్స్ ఉన్నాయి ఇందులో. అండ్ UPVC విండోస్, అన్ని రూమ్స్ కూడా UPVCయే. ఓన్లీ డోర్స్ అయితే టేక్ వుడ్ ఇది. అండ్ కిచెన్ కూడా మీకు స్పేషియస్ కిచెన్, కంజెస్టెడ్ అసలు లేదు. బేసిక్గా ఇంటికి స్టోరేజ్ ఎక్కువ అని చెప్పొచ్చు. షెల్ఫ్స్ అవన్నీ కూడా, అంటే రూమ్స్ ఎంత స్పేషియస్గా ఉన్నాయో అంతకంటే ఇంపార్టెంట్ స్టోరేజ్ కూడా. సో స్టోరేజ్ కూడా బాగా అనిపించింది నాకైతే. సో ఇక్కడ ఇది గ్రౌండ్ ఫ్లోర్ కదా, గ్రౌండ్ ఫ్లోర్ 1 BHK అండ్ పెంట్ హౌస్ కూడా మీకు మళ్ళీ 1 BHK. సో స్టెప్స్ కూడా మీకు ఈస్ట్ సైడ్ వస్తాయి. సో ఇది కార్నర్ ప్లాట్ అని చెప్పాను కదా. సో మీకు 2 సైడ్లు గేట్ ఉంటుంది. కాకపోతే ఈస్ట్ సైడ్ రోడ్డుకి కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసాము. సో ఫస్ట్ ఫ్లోర్లో మనకి 2 BHK అనమాట. సో ఇది హాల్, ఎల్ షేప్లో హాల్ వచ్చేసింది ఇక్కడ. బాగుంది చాలా. అంటే మీకు స్పేషియస్గానే కాకుండా వెంటిలేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి, ఇప్పుడు మనకి కార్నర్ ప్లాట్ అని చెప్పాను కాబట్టి మీకు ఈ ఇంటికి అదొక మెయిన్ ఫెచింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కార్నర్ ప్లాట్ కాబట్టి ఇంకా పక్కన ఇల్లు కట్టే ఛాన్స్ ఉండదు. అండ్ వెంటిలేషన్, సన్లైట్ అదంతా కూడా సూపర్గా ఉంటుంది ఇందులోకి. సో అట్లా ఆ రకంగా ఈ ఇల్లు కొంచెం అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మీకు. సో ఇది బెడ్రూమ్, 2 అడ్జసెంట్ బెడ్రూమ్స్ ఇవి. సో చెప్పాను కదా. సో రూమ్స్ అయితే చాలా స్పేషియస్గా ఉన్నాయి. అండ్ మీకు డోర్స్ అయితే టేక్ వుడ్, విండోస్ UPVC. అండ్ కొంచెం వర్క్ ఉంది, ఇంకా 1.5 month అయితే హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. సో రెడీ టు ఆక్యుపై ఆఫ్టర్ 1 month, 1.5 month. అండ్ మీకు ఇంకా ఇంకోటి పెండింగ్ ఏంటంటే, ఇంకా మీకు ఇంటీరియర్ మనం ఇష్టం ఉన్నట్టుగా చేసుకోవచ్చు కాబట్టి, సో అదొకటి పెండింగ్ అని చెప్పొచ్చు. కానీ షెల్ఫ్స్ అయితే చాలా వండర్ఫుల్. అంటే సెల్ఫ్స్ అయితే మీకు సాటిస్ఫై అవుతారు మీరు, అంత బాగా ఇచ్చారు సెల్ఫ్స్ అవన్నీ కూడా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీకు కొంచెం పొల్యూషన్కి దూరంగా ఉండడం వల్ల ఇది లొకేషన్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది మీకు. సో నేను ఫైనల్గా ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తాను. సో సరౌండింగ్ ఎంత పీస్ఫుల్ ఉంటుందనేది చూసారు కదా. సో ఇప్పుడు నెక్స్ట్, సో ఇది ఫస్ట్ ఫ్లోర్ 2 BHK. అండ్ మనం ఇప్పుడు పెంట్ హౌస్కి వెళ్తున్నాం. పెంట్ హౌస్ కూడా మళ్ళీ 1 BHK అనమాట. ఈ హౌస్ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ లొకేషన్. ఇంతకీ లొకేషన్ ఎక్కడంటే, మీకు హయత్ నగర్ ఐడియా ఉండుంటే, ఓల్డ్ హయత్ నగర్ రోడ్డుకి ఒక 1.5 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది, LIC వాళ్ళతో ట్యాప్. సో ఆ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. అండ్ నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ప్రతి ఒక్క రూమ్కి POP అయితే చేయించారు. ప్రతి ఒక్క ఫ్లోర్, ప్రతి ఒక్క రూమ్కి POP చేయించారు. అండ్ 1 round ఆఫ్ వాల్ పెయింట్ అయితే ఇంకా పెండింగ్ ఉంది. అండ్ బాత్రూమ్ వర్క్ కూడా కొంచెం పెండింగ్ ఉంది. అండ్ ఇంటీరియర్ కూడా చేయించలేదు. అంటే చాలా వరకు మనకు ఇష్టం ఉన్నట్టుగా చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో కూడా వాళ్ళు ఇంకా ఇంటీరియర్ అయితే చేయించలేదు. సో సెల్ఫ్స్ అయితే మీకు చాలా షెల్ఫ్స్, ప్రతి ఒక్క రూమ్కి షెల్ఫ్స్ అయితే బాగా వచ్చాయి ఇందులో. అండ్ రూమ్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి. మీరు చూస్తే కనుక మీకు ఆ రూమ్ స్పేషియస్ అదంతా కూడా మీకు నచ్చుతుంది. అండ్ ఈవెన్ హాల్ కూడా వెంటిలేషన్ తోటి అలా ఉంటుంది, బాగుంది. అండ్ ఇంకా ఫైనల్లీ చూడండి, బయట చెప్పాను కదా అంత. సో చుట్టుపక్కల ఇండ్లు తక్కువ, కొంచెం అంటే అడ్జసెంట్ ఉన్నాయి ఇండ్లు, బట్ మీరు బయటకు వచ్చి చూస్తే కనుక గ్రీనరీ, సో కొంచెం పీస్ఫుల్, ఆ వెదర్ని, ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇది బోత్ కార్నర్ ప్లాట్ కాబట్టి ఇంకా 2 సైడ్లు. సో ఇది, సో మీకు నార్త్ సైడ్ అయితే
సీసీ రోడ్డు ఉంది కానీ ఈస్ట్ సైడ్ ఇంకా కాలేదు రోడ్డు. సో ఇది సో 2 వే, 2 సైడ్లు గేట్ వచ్చింది. సో ఇది మొత్తానికైతే ఈ ఇంటి గురించి డీటెయిల్స్. ఈ ఇల్లు ప్లాట్ ఏరియా వచ్చేసి 170 స్క్వేర్ యార్డ్స్, బిల్టప్ ఏరియా అయితే 3500 స్క్వేర్ ఫీట్, 3 ఫ్లోర్స్ కలిపి. సెల్లింగ్ ప్రైస్ అయితే 1.7 CR చెప్తున్నారు, బట్ నెగోషియబుల్. ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ కామెంట్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.